శ్రీ గురుభ్యో నమ. బొమ్మరి పోతనామాత్యుల వారు రచించిన ఆంధ్ర మహాభాగవతం నుండి కొన్ని అందమైన పద్యాలని చదివి వినిపించి ఆనందింపచేయాలనే ఒక సంకల్పంతో కొంతకాలం క్రిందట మొదటగా పోతన గారు అందించినటువంటి వినాయక స్తుతి పద్యాన్ని చదివి వినిపించడం జరిగింది. తర్వాత చాలా విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఈ మధ్యకాలంలో వీలు కాలేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు సరస్వతి ప్రార్థనగా పోతన గారు మనకు అందించినటువంటి కొన్ని పద్యాలు. ఇవి 3 పద్యాలు ఉన్నాయి. ఈ 3 పద్యాలు కూడా దేనికదే ఒక అనర్ఘరత్నం లాంటివి. ఆ పద్యాలని ఒకసారి చదివి ఆనందిద్దాం. క్షోణితలంబునన్ నుదురు శోకగ మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి చెంచరీకచయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి అక్షతామ శుకవారిజ పుస్తక రమ్యపాణికిన్. క్షోణితలంబు నెన్నుదురు శోకగ మ్రొక్కి నుతింతు. అమ్మవారికి ఏ విధంగా నమస్కరిస్తున్నామంటే, క్షోణితలము అంటే భూతలం మీద నేల మీద పాలభాగం తగిలేలాగా శిరస్సు వంచి శిరస్సు నేలకు తాకించి నమస్కరిస్తూ అమ్మవారిని నేను స్తుతిస్తూ ఉన్నాను అని చెప్తున్నారు ఆయన. క్షోణితలంబు నెన్నుదురు శోకగ మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి. అమ్మవారు సైకత శ్రోణి, పులిన శ్రోణి అంటారు. అందమైనటువంటి ఇసుక తిన్నెలతో పోల్చదగిన శ్రోణి భాగము కలిగినటువంటి తల్లి. చెంచరీకచయ సుందర వేణికి, నల్లని గండు తుమ్మెదల గుంపు వలె నల్లనైనటువంటి కబరీబంధం కలిగినటువంటి తల్లి. రక్షితామర శ్రేణికి, రక్షిత అమర శ్రేణి, అమరులు అంటే దేవతలు, దేవతల్ని రక్షించినటువంటి తల్లి. సరస్వతీమనుభజే శుంభాది దైత్యార్దినీం అని దేవి భాగవతంలో వస్తుంది. అటువంటి శుంభాసురుడు వంటి ఎంతోమంది రాక్షసులను సంహరించి దేవతలను సంరక్షించినటువంటి తల్లి గనక రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్. అమ్మవారి ముగ్ధ మనోహరమైన సుమధురమైనటువంటి మాటలు బ్రహ్మగారిని వశీభూతులను చేసుకుంటాయి. తోయజాత భవుడు అంటే ఆ పద్మసంభవుడు అయినటువంటి బ్రహ్మగారిని వశీకరణం చేసుకునేటువంటి విధంగా అందమైన మృదుమధురమైనటువంటి బహులలితమైనటువంటి మాటలు కలిగినటువంటి తల్లి. వాణికి, అటువంటి అమ్మవారికి ఆమె ఎటువంటి స్వరూపంతో ఉన్నది అంటే అక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్. ఆ మా శారదామాత 4 చేతుల యందు కూడా అక్షదామము శుక వారిజ పుస్తకములు ఇవి ధరించి ఉన్నది. అక్షదామము అంటే జపమాల, అక్షర స్వరూపిణి కదా ఆమె. అందుచేత ఆ నుంచి క్ష వరకు ఉండేటువంటి వర్ణములు ఏవైతే ఉన్నాయో యా వర్ణ పదవాక్యార్థ స్వరూపేణ ఇవ వర్తతే అని సరస్వతీ మాత గురించి చెప్తారు. అందుచేత అటువంటి వర్ణస్వరూపిణైనటువంటి ఆమె అక్షమాలని ధరించి ఉంది ఒక చేతిలో. ఇంకొక చేతిలో శుకము, చిలుక, రాచిలుక. మరొక చేతిలో వారిజము అంటే వికసించినటువంటి పద్మముని. అక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణి. పుస్తకం అమ్మవారి యొక్క స్వరూపం, అక్షరాల రూపంలో లిఖించబడినటువంటి ఒక పుస్తకాన్ని సరస్వతి రూపంగా భావిస్తాం మనం. అటువంటి పుస్తకాన్ని అమ్మవారు ఒక చేతిలో ధరించి ఉన్నది. ఈ విధంగా చతుర్భుజములందు కూడా అక్షదామ శుక వారిజ పుస్తకములు కలిగినటువంటి ఆ సరస్వతీ మాతని నేను నా పాలభాగం నేలకు తగిలే విధంగా సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పడం ఈ పద్యంలో కనిపిస్తుంది. ఇక్కడ పోతన కవి గారు ఎప్పట్లాగే ఆయన యొక్క కవితలో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే అంత్యానుప్రాస అలంకారం. వాణికి చంచరీకచయ సుందర వేణికి
రక్షితామరశ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి అని అన్నట్టుగా ప్రతి వాక్యంలోనూ ఆ సమాసం చివర కూడా ఒకే విధమైనటువంటి శబ్దోచ్చారణ కలిగే విధంగా అటువంటి పదాలతో కూర్చున్నటువంటి అందమైన పద్యం సరస్వతీమాత పద్యం. ఇది చక్కనైనటువంటి సరస్వతి ప్రార్థన ఆయన అందించినది. ఇంకొకటి ఏమిటంటే శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీష కుందమందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకార తనొప్పు నిన్ను మదిగానగ నెన్నడు గల్గు భారతి. అమ్మవారి యొక్క రూపాన్ని అందమైనటువంటి సర్వశుక్ల సరస్వతి అంటారు కదా, తెల్లనేని స్వచ్ఛమైనటువంటి రూపం అమ్మవారిది. అటువంటి యొక్క ధవళ వర్ణాన్ని, ఆ స్వచ్ఛతని వర్ణించడానికి అనేక ఉపమానాలని ఈ పద్యంలో మనకు అందించారు. అందమైన ఉపమానాలన్నీ కూడా. శారద నీరద, శారదం అంటే శరత్కాలంలో వచ్చేటువంటి, నీరదము అంటే మేఘం, శరత్కాల మేఘంలా. ఇందు, ఆ శరత్కాలంలో వచ్చేటువంటి చంద్రుడు కూడా ధవళవర్ణంతో శోభిస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాడు. అటువంటి ఆ తెల్లని చంద్రునిలా. శారద నీరదేందు ఘనసార పటీర, ఘనసారం పచ్చకర్పూరంలా, పటీరంలా. మరాళ మల్లికాహార, మరాళ రాజహంసల, మల్లికాహార తెల్లైనటువంటి మల్లె పువ్వుల. హార, హారం అంటే ముక్తాహారం, ముత్యములతో కూడినటువంటి హారం. తుషార ఫేన రజతాచల, తుషారము అంటే మంచులాగా, తెల్లనైనటువంటి మంచులాగా. ఫేన నురుగు, ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏర్పడే నురుగు తెల్లగా చూడ్డానికి ఎంత చక్కగా ఉంటుంది, అటువంటి నురుగులా. రజతాచల, ధవళవర్ణంతో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ కైలాసాచలంలాగా, హిమనగంలాగా. కాశ ఫణీష, కాశ రెల్లు పువ్వులు, రెల్లు పువ్వులు చాలా అందంగా తెల్లగా గాలికి కదులుతూ ఎంతో అందంగా కనిపిస్తాయి నదీ తీరాల్లో. కాశ ఫణీష, ఆ యొక్క ఫణీషుడు నాగేంద్రుడు, శ్వేతనాగులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని చోట్ల. ఫణీష కుందం అందార, మల్లెలు మందారాలు. సుధాపయోధి, ఆ యొక్క సుధాపయోధి అమృత సముద్రం. సుధాపయోధి సితతామర, తెల్ల తామరలు. ఇటువంటి అనేక తెల్లగా ధవళవర్ణంతో శోభించే వస్తువులని అమ్మవారికి ఉపమానములుగా చెప్తూ, అటువంటి స అమరవాహిని, చివరికి చెప్పినటువంటి మాట ఏంటంటే స అమరవాహిని. అమరవాహిని అంటే గంగానది, ఆకాశగంగ. ఇవన్నీ ఎంత తెల్లటి వర్ణంతో శోభిస్తూ ఉంటాయో. నిజానికి ఇవేవి కూడా అమ్మవారి యొక్క ఆ ధవళకాంతులకి ఇవేవి సరి అయిన పోలిక కాదు. కానీ మనకి ఊహలో వాటన్నింటినీ ఒక్కసారి మనోఫలకం మీద ఊహించుకుంటే అమ్మవారి యొక్క స్వచ్ఛమైనటువంటి ఆ శ్వేత పద్మాసనాసీనైనటువంటి అమ్మవారి యొక్క రూపం మన కళ్ళ ముందు కనిపించే విధంగా వర్ణిస్తూ, అటువంటి నిన్ను, అటువంటి శుభాకారతతో ఉండేటువంటి నిన్ను ఎన్నడు మదిగానగ నెన్నడు గల్గు భారతి, ఎప్పుడు నేను నా మనస్సులో దర్శించగలుగుతానా కదా తల్లి అని మనకి మనస్సులో అమ్మవారి యొక్క రూపం, అమ్మవారి యొక్క ధవళ వర్ణం ప్రకాశింపజేసే విధంగా చక్కనైనటువంటి మంచి ఉపమానాలతో ఆయన ఈ పద్యాన్ని సరస్వతి ప్రార్థనగా మనకు అందించారు. అలాగే మరొక పద్యం ఉంది. అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి ననున్ నృపజూడు భారతి. ఇక్కడ కూడా అమ్మవారి యొక్క స్వచ్ఛమైనటువంటి తెలుపు వర్ణాన్ని, అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ ఆమెని, అటువంటి శుభాకారం కలిగినటువంటి ఆమెని ప్రార్థిస్తూ, నన్ను కృపచూడు తల్లి, నీ అనుగ్రహం నాపై వర్షించు తల్లి అని వేడుకుంటున్నారు ఆయన. అంబ నవాంబుజోజ్వలకరాంబుజ, బాగా వికసించినటువంటి అంబుజము అంటే ఒక పద్మాన్ని చేతిలో ధరించి ఉంది అమ్మవారు. అటువంటి చేతులు,
చేతిలో ధరించినటువంటి ఆ పద్మంతో శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి, శరత్కాల మేఘంలా, శరత్కాలంలో ఉండేటువంటి చంద్రమామల చక్కనైనటువంటి చారుమూర్తి, చక్కనైనటువంటి అందమైనటువంటి మూర్తి అమ్మవారు. ప్రకట స్ఫుట భూషణ రత్న దీపిక చుంబిత దిగ్విభాగ, ఆమె ధరించినటువంటి అనేక రకమైనటువంటి ఆభరణాలలో ఉండే ఆ రత్నములు కాంతులు వెదజల్లుతున్నాయి. ఆ రత్న కాంతులు ఆ కాంతులు ఏ విధంగా ఉన్నాయంటే చుంబిత దిగ్విభాగ, ఆ కాంతులు దిగ్దిగాంతాల వరకు కూడా వ్యాపించాయి. అటువంటి కాంతులు కలిగిన రత్నభూషణములు ధరించినటువంటి అమ్మవారిని శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ, శృతులు అంటే వేదములు మనకు తెలుసు. ఆ వేద సూక్తములలో ప్రకటించబడినటువంటి అమ్మవారి యొక్క ప్రభావాన్ని కలిగినటువంటి, వేద సూక్తములతో ప్రకటించబడిన ప్రభావం కలిగినటువంటి తల్లి. ఎందుకు అంటే యా సాంగోపాంగ వేదేషు చతుర్ష్వేకైవ గీయతే అద్వైత బ్రహ్మణ శక్తి సామాం పాతు సరస్వతి అని మనకుంది. దాని అర్థం ఏంటి? యా సాంగ ఉపాంగ వేదేషు చతుర్షు ఏకైవ గీయతే. సాంగ ఉపాంగములతో కూడినటువంటి వేదములన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ఏకైవ గీయతే, ఒకే వాక్యాన్ని చెప్తున్నాయి. అద్వైత బ్రహ్మణ శక్తి సా మాం పాతు సరస్వతి. ఆ అద్వైత బ్రహ్మశక్తి, బ్రహ్మరూపంలో ఉండేటువంటి అద్వైత బ్రహ్మరూపంలో ఉన్నటువంటి పరాశక్తి ఆ సరస్వతియే, ఆమె మమ్మల్ని రక్షించుగాక అని మనకు చెప్తున్నారు కదా. అందుచేత శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి. భావించినప్పుడు మన యొక్క ఆ భావం అంటే మనస్సు, లేదా మనం ఊహించేటువంటి ఒక ఊహ అనుకోవచ్చు. భావాంబర వీధి విశ్రుత విహారిణి, మన యొక్క ఊహలలో లేదా మన మనస్సులో విహరించేటువంటి ఆ తల్లి విశ్రుత విహారిణి నను కృపజూడు భారతి. ఓ జగన్మాత, నా పైన నీ కృపా దృష్టిని ప్రసరించి నన్ను అనుగ్రహించు తల్లి అని చెప్పి ఇక్కడ ఆ సరస్వతి మాతను వేడుకోవడం మనకు కనిపిస్తుంది. ఈ మూడు కూడా సుప్రసిద్ధమైనటువంటివి, గుర్తుపెట్టుకోవడానికి, చదువుకోవడానికి ఎంతో అనుభూతిని, హాయిని కలిగించే సరస్వతి మాత ప్రార్థనలు. ఇటువంటి అందమైన పద్యాలు పోతన గారి కవితలో ఎన్నో ఉన్నాయి. ఇంకా వాటిలో ఉండే అందాలని వర్ణించడానికి, మాట్లాడుకోవడానికి నాకున్న శక్తి తక్కువ. కొన్నిసార్లు మాట్లాడాలనుకున్నది ఒకటి, మాట్లాడేది ఒకటి అయిపోతూ ఉంటుంది. అయినా అది భగవత్ ప్రార్థన కనుక, పోతన గారే భాగవతంలో చెప్పినట్టు అపశబ్దంబుల గూడియన్ హరి చరిత్రాలాపములు సర్వపాప పరిహారము చేయు అంటారు. లేదా భగవత్ ప్రార్థనకు సంబంధించినటువంటి పద్యములు కనుక వాటిలో ఏవైనా అపశబ్దములు ఉన్నా వాటిని అమ్మవారే క్షమించి మన అనుగ్రహిస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం. అందులోని భాగవతంలో ఉండే పద్యాలు, వాటి అంతరార్థాలు, తత్వచింతన చాలా లోతైనటువంటి పెద్దలందరూ, భాగవత ప్రవచనాలు చేసినటువంటి పెద్దలు వాళ్ళు వర్ణించి చెప్తూ ఉన్నప్పుడు అందులో ఉండేటువంటి గహనమైన భావార్థములు మనకు అర్థమవుతాయి. అయితే అది చాలా కష్టం. పోతన గారే అన్నారు కదా, భాగవతంబు తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన విభుద జనుడబరిన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అని. బ్రహ్మకు కానీ పరమేశ్వరుడికి కానీ ఆ భాగవతాన్ని తెలుసుకొని దాన్ని విశదంగా చెప్పడం అనేది చాలా కష్టం అని చెప్తున్నారు. అలాంటప్పుడు మరి ఆయనే అంటున్నారు, వివిధ జనుల వలన విన్నంత కన్నంత. పెద్దల వల్ల విన్న దాంట్లో కన్నంత, అందులో గుర్తుంచుకోగలిగినంతలో, తెలియవచ్చినంత, మనకు అర్థమైనంతలో తేటపరతు అంటున్నారు కదా. అంచేత మరి అంతటి ఆ సహజ పండితుడు శ్రీరామచంద్ర కరుణాకటాక్షంతో భాగవతాన్ని మనకు అందించిన మహానుభావుడు. వారు చెప్పినటువంటి ఆ వాక్యాలే మనకి ప్రమాణంగా తీసుకొని మనకు తోచిన విధంగా మనం ఆయన ఇచ్చిన పద్యాల తాలూకా భావాన్ని ఒకసారి అనుకొని తద్వారా ఆనందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి వీటిలో ఉండేటువంటి గుణదోషాలని పెద్దలు క్షీరనీర న్యాయంగా వాటిని గ్రహించి
ఆనందిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. స్వస్తి.